ఈరోజు చాలా మంది వచ్చి ప్రార్థన భారాలు అడిగినప్పుడు నాకు భయం వేస్తుంది, ప్రార్థన చేయండి, నాకు భయం వేస్తుంది, ప్రార్థన చేయండి. అలాంటి వారికి ఒక న్యూస్ చెప్తున్నా. ఎవరు ఎంత ప్రార్థన చేసినా, యేసు ప్రభు తానే నీ కొరకు విజ్ఞాపన చేసినా, నీ భయాల్ని నీ పాకెట్లో పెట్టుకుని లేకపోతే నీ వెనకేసుకుని ముందుకు అడుగు పెట్టాల్సింది ఎవరు తెలుసా? నువ్వే. ఇఫ్ యూ డోంట్ ఫేస్ యువర్ ఎనిమీ, గాడ్ కెనాట్ హెల్ప్. విశ్వాసం అనే డాల్ చూసినప్పుడు మనం మోసుకోవాలంట, మనం ఎత్తి పెట్టుకోవాలంట. విశ్వాసం అనే డాల్ని దేవుడు ఇచ్చాడు, కానీ మోయాల్సింది నువ్వు, విచ్ మీన్స్ అది ఎత్తి పెట్టాల్సింది నీవు. అది అపవాది అగ్ని బాణాలని అణిచి వేస్తానికి వాడబడతాడంట, నీవు వాడాలనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. సో విచ్ మీన్స్ హియర్ యు సీ ద సీక్వెన్స్. బీ అలర్ట్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. నిలబడేవాడు కూడా వీరుడిలాగా పోరాడటానికి సిద్ధపడు. దాని తర్వాత బీ స్ట్రాంగ్, బలము కలిగి ఉండు. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు దేన్ని బట్టి ఉండాలంట? ప్రేమను బట్టి. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు పోరాడేది ఎవరైనా జ్ఞాపకం చేసుకో. మనుషుల్ని కాదు, రక్త మాంసాలని కాదు,